హలో ఎవ్రీవన్, పానీపూరి కోసం బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే టేస్టీ పానీపూరిని ఈ పానీపూరి కిట్తో చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో జనరల్గా పానీపూరి ప్రిపరేషన్కి టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ ఈ పానీపూరి కిట్తో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఆచి రెడీ టు కుక్ పానీపూరి కిట్. ఇందులో 50 పానీపూరీస్, ఇంకా స్టఫింగ్ కావాల్సిన మింట్ చట్నీ, స్వీట్ చట్నీ అండ్ పానీపూరి మసాలా ఇవన్నీ కలిపి 75 రూపీస్కి వస్తుంది. ఇంకా దీంతో పాటు మనకి ఎక్స్ట్రా 2 బాయిల్డ్ పొటాటోస్, 2 ఆనియన్స్ కావాలి. ఇవి కిట్లో వచ్చిన పూరీలు. ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకుని పూరీస్ డీప్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయ్యాక పూరీస్ వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేయకూడగా 3 to 4 వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. పూరీస్ అన్నీ చక్కగా పొంగినాయి, పర్ఫెక్ట్గా వచ్చినాయి అన్నీ. పూరీస్ రెడీ అయిపోయినాయి. ఇంకా దీని స్టఫింగ్ కోసం చట్నీస్ చూద్దాము. 2 మీడియం సైజ్ పొటాటోస్ని ఇలా బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇంకా స్వీట్ చట్నీ కోసం 2 ప్యాకెట్స్ ఇచ్చారు. మీరు చేసుకున్న క్వాంటిటీని బట్టి ఒక ప్యాకెట్ ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే మొత్తం చేసుకుంటే 2 ప్యాకెట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఒకేసారి వేస్ట్ అవ్వకుండా 2 సపరేట్గా ప్యాకెట్స్ ఇచ్చారు. ఇది మింట్ చట్నీ పౌడర్. దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలంటే మనకి చాలా ఇంగ్రీడియంట్స్ కావాలి. ఈ ప్యాకెట్లో అయితే సింపుల్గా ఈ పౌడర్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్యాకెట్కి మనం 250 ml వాటర్ కలపాలి. 2 ప్యాకెట్స్ వేసుకుంటే 500 ml అంటే 1/2 లీటర్ వాటర్ కలిపితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఉడికించిన పొటాటోస్ని మ్యాష్ చేసుకుని ఇందులో ఇచ్చిన మసాలా పౌడర్ని కలుపుకోవాలి. ఇంకా ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర కలుపుకోవాలి. ఇంకా ఉడికించిన బఠానీ ఉంటే అవి కూడా కలుపుకోవచ్చు. అంతే సింపుల్గా మనకు 3 టైప్స్ ఆఫ్ స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇంకా పానీపూరీస్ కూడా రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ వీటిని సర్వ్ చేసుకోవడమే. చాలా త్వరగా అయిపోతుంది. ఇంకా టేస్ట్ అయితే బయట కొన్న పానీపూరి లాగా టేస్ట్ చాలా బాగుంది.